ఫిమేల్ టైగర్. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి వెంకటాద్రి టౌన్షిప్లోని స్వాతిరెడ్డి గర్ల్స్ హాస్టల్ వద్ద ఘటకేసిన ఎక్సైజ్ పోలీసులు హల్చల్ చేశారు. హాస్టల్ యజమాని రాజురెడ్డిపై బెదిరింపులకు పాల్పడుతూ పోలీస్ వాహనంలో ఎక్కించుకొని తీసుకుపోయి యత్నించారు. హాస్టల్లోని గర్ల్స్ అడ్డుకోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. వెంకటాద్రి టౌన్షిప్లో స్వాతిరెడ్డి గర్ల్స్ హాస్టల్, సిబిఎస్ ఫంక్షన్ హాల్ ఒకే దగ్గర ఉంటాయి. సిబిఎస్ ఫంక్షన్ హాల్లో ఓ ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ వద్ద పటాసులు పేలుస్తుండగా అవి ఎగిరి వచ్చి హాస్టల్లో పడటంతో హాస్టల్లో ఉండే గర్ల్స్ భయానికి గురయ్యారు. యజమాని రాజురెడ్డి ఫంక్షన్ హాల్ గేట్ వద్ద సెక్యూరిటీకి చెప్పాడు. మళ్లీ జరగకుండా చెప్తాను అనటంతో అక్కడి నుండి రాజురెడ్డి వెళ్లిపోయారు. మళ్లీ టపాసులు హాస్టల్లోకి పడటంతో రాజురెడ్డి సెక్యూరిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఫంక్షన్ హాల్ వద్దకి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలకు వచ్చారు. ఆ సమయంలోనే ఎక్సైజ్ పోలీసులకు హాస్టల్ యజమాని సమస్యను వివరించారు. జరిగిన సమస్యను వివరించినా పట్టించుకోకుండా ఫంక్షన్ చేసుకుంటున్న వారికి మద్దతిస్తూ దౌర్జన్యంగా హాస్టల్లో ఉన్న తనను ఎక్సైజ్ పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేశారని రాజురెడ్డి ఆరోపించారు. హాస్టల్ యాజమాన్యంపై ఎక్సైజ్ పోలీసులు పోచారం పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎక్సైజ్ పోలీసులపై ఫంక్షన్ హాల్ యజమాని రాజురెడ్డి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ హాస్టల్ పిల్లలు వచ్చి అన్నం తింటుంటే ఎదురుగా ఉన్న సిబిఎస్ కన్వెన్షన్ నుంచి బాంబ్స్ వచ్చినాయి. బాంబ్స్ వచ్చి ఇంటి ముందు